హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక నర్సరీ అన్నమాట. కొత్తగా వెళ్ళాను, న్యూ ఇయర్ రోజు వెళ్ళానండి. చాలా బాగున్నాయి ఇక్కడ ప్లాంట్స్. మీకు కూడా షేర్ చేద్దాం, యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ఒక్కొక్కటి 1 by 1 చూద్దాము అని చెప్పి క్లియర్గా అయితే వీడియో తీశాను. ఇక్కడ లేని ప్లాంట్స్ ఇంటీరియల్ కానీ అన్ని రకాల ప్లాంట్స్, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. మనకి డోర్ బయట అటు ఒకటి ఇటు ఒకటి పెడితే చాలా అందంగా ఉంటాయి. క్రిస్మస్ ప్లాంట్స్ అని కూడా అంటారు వీటిని. చూడండి చాలా బాగున్నాయి కదా. నాకు చాలా బాగా నచ్చాయండి. చూడండి బ్లాక్ కవర్స్లోనే ఎంత హెల్తీగా వస్తున్నాయో అవి. ఇవి వచ్చేసరికి ఆల్రెడీ మనం తీసేసుకున్నాము. ఉన్నాయి. ఇవి కూడా అండి చాలా ఈజీగా పెరిగిపోతాయి ఆ మొక్కలు, రెడ్ కలర్వి. ఇది కూడా మన దగ్గర ఉంది. ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి తెనాలి వెళ్ళే రూట్లో ఉందండి ఈ నర్సరీ. నేను ఒకసారి అలా బైక్ మీద వెళ్తుంటే చూశాను. ఇంకా అందుకని న్యూ ఇయర్ రోజు వెళ్ళి వీడియో షూట్ చేశాను. చాలా బాగా నచ్చి వీడియో షూట్ చేశాను. ఇదైతే నేను బేసిక్గా మొక్కలంటే చాలా ఇష్టం కదండి, మీకు తెలుసు కదా. చూడండి ఇక్కడ వస్తుంది చామంతి చెట్టు, చాలా బాగుంది. 2-3 టైప్స్ ఆఫ్ చామంతి ఒకే పాట్లో పెట్టారు. ఇది వచ్చేసరికి 700 రూపీస్. ఇది తీసుకుందామని అడిగాను, 700 అని చెప్పారు. ఆలోచించి ఆగామన్నమాట. ఇవి వచ్చేసరికి బోన్సాయి మొక్కలు అనమాట. ఇవి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర పువ్వులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఏదో నేను అంతకు ముందు పెంచాను, 1-2 పువ్వులు తప్పితే పూయవండి. ఇక్కడ చూడండి డబల్ లేయర్ ఫ్లవర్ అనమాట. ఇది లైక్ రోజ్ ఫ్లవర్ లాగే ఉంది. ఇది కూడా బోన్సాయి అనమాట. ఎంత బాగున్నాయో చూడండి. బేబీ పింక్లో ఒకటి కింద ఫ్లవర్ వచ్చింది. చూడండి చాలా బాగున్నాయి కదా. అన్ని చెట్లు ఉన్నాయండి. గులాబీ చెట్లు, చామంతి చెట్లు అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చామంతి పూలు అనమాట ఇవి. ఇవి వచ్చేసరికి నాటు గులాబీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది తామర ఆకులు కదా, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇది చూడండి రోజ్ ఫ్లవర్ ఎంత బాగుందో, అసలు ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. ఫ్లవర్ కూడా చాలా హెల్దీగా ఉంది. మేము తెచ్చాం కానండి ఇంత హెల్దీగా అయితే లేదు. ఇక్కడ మొక్కలు గుంటూరుతో కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నాయండి. అంటే రేటు రీజనబుల్గా ఉన్నాయి గులాబీ మొక్కలు అయితే. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంది. గులాబీ మొక్కలు కొనుక్కోవచ్చు అనుకుంటే మీరు ఇదే వెళ్ళే రూట్లో దీనికోసం రాకపోయినా వెళ్తున్నప్పుడు కొనుక్కోవచ్చు. మనకు వచ్చేసరికి 100 అట్లా ఉన్నాయి. ఇక్కడ 70, 80, 100 అట్లా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 40 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయండి. చాలా 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 బాగున్నాయి. ఇక్కడ చూడండి చామంతి పూలు బాగున్నాయి కదా. ఇవి వచ్చేసరికి డెకరేట్ అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట. ఇందాక మీకు కనిపిస్తున్న సర్కిల్ టైప్లో అవి. ఇవి వచ్చేసరికి ఏమిటివి, ఇవి చిన్న చిన్న క్రోటన్స్ అండ్ మనీ ప్లాంట్స్ అండి ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ గులాబీ మొక్కలు చాలా బాగా నచ్చాయండి. చాలా హెల్దీగా ఉన్నాయి. చామంతి మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ పెంచుతున్నామండి. చాలా చాలా బాగున్నాయి మా ఇంట్లో కూడా. దానికి అంత పెద్ద కేరింగ్ అవసరం లేదండి, ఎలా వేసినా కూడా బాగా వచ్చేస్తాయి. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇవే నేను చెప్తున్నవి కదండి, చాలా బాగున్నాయి కదా. చాలా బౌన్సీగా కూడా పెరుగుతాయండి మనం ఆర్గనైజ్ చేసుకుంటే. స్నేక్ సంబంధించిన చెట్టు, ఆక్సిజన్ ఇస్తుంది. దీంట్లో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది కూడా ఉంది నా దగ్గర. ఇక్కడ చూడండి లీవ్స్కి మధ్యలో హోల్స్ వచ్చేసి, నేను అడగలేదు ఏంటి అనేసి, కానీ ఏదో చూడండి అన్ని లీవ్స్కి మధ్యలో హోల్స్ లాగా వచ్చేసాయి. మీకు యూజ్ అవుతుంది. నర్సరీ టూర్ ఆల్రెడీ ఇది నాది 3rd నర్సరీ టూర్. ఎక్కువగా నర్సరీ గురించి చాలామంది నన్ను అడిగారు ఎక్కడ ఏంటి అనేసి. నేను డిస్క్రిప్షన్లో చెప్పానండి అడ్రస్తో సహా. మీకు ఇది కూడా ఈ నర్సరీ కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో అడగండి, డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. మామూలుగా అయితే అడ్రస్ వచ్చేసరికి తెనాలి రూట్లో సంగం జాగర్లమూడి దాటిన తర్వాత రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. అది ఈ క్లిప్లో నేను ఎక్కడో కొంచెం చాలా తక్కువగా కనబడతాను.
సో ఇది చూడండి, ఇవి కూడా చిన్న చిన్న మొక్కలే పెద్ద పెద్దవి అవుతున్నాయి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇంకా చెట్లు చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. దీనికి ఆపోజిట్ సైడ్లో కుండీలు కూడా ఉన్నాయండి. అంటే మట్టివి అనమాట, సిమెంట్తో చేస్తారు కదా, ఆ కుండీలు ఉన్నాయి. ఇక్కడంతా తెనాలికి మేము స్టార్ట్ అయ్యాము. ఒకే ఏరియాలో వరుసగా ఉన్నాయండి. అసలు యాక్చువల్గా మేము వచ్చింది ఏ మొక్కలకు వచ్చామంటే వెజిటబుల్స్ అనమాట. అవి ఇక్కడ దొరుకుతాయి అన్నారు. ఇంకా సరదాగా బండి వేసుకొని వచ్చామన్నమాట. బండి మీద బైక్ వేసుకొని వచ్చేసాము. మొక్కలు నేను వెజిటేబుల్స్ పెడదాం అనుకుంటున్నానండి. అది కూడా గ్రో బ్యాగ్స్లో పెంచాలని. ఎందుకంటే గ్రో బ్యాగ్స్ అంటే మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఈ కుండీల కన్నా వాటిల్లో బాగా వస్తాయి అనేసి నేను గ్రో బ్యాగ్స్లో పెడదాం అనుకుంటున్నాను. అందుకని వస్తే నాకైతే ఎక్కడో 1-2 నర్సరీలు కనిపించాయి వెజిటేబుల్స్వి, కానీ లేవు అక్కడ. సరే అని చెప్పేసి వెళ్తుంటే, కానీ ఈ రోడ్ అంతా దగ్గర దగ్గర 6-7 నర్సరీస్ అయితే ఉన్నాయి ఒకటే రోడ్లో. నాకు ఆ రోడ్లో వెళ్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఒక కాలువ కూడా వచ్చిందండి. అసలు చాలా బాగుంది. అక్కడ మనకి పిల్ల జమీందార్ మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. అది ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి గులాబీ మొక్కలు అనమాట. ఇవి హైబ్రిడ్ గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. చాలా 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 బాగున్నాయి. మీకు గులాబీ మొక్కలు ఇక్కడ చూడండి, రెడ్, ఇది చామంతి చెట్టు చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి దీని ఆపోజిట్ సైడ్లోనే ఇది ఉందండి. యూజ్ అవుతుందని తీసాను. రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసరికి మట్టి కుండీలు అనమాట. మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరు వాడుతున్నారు కదండి, యూజ్ అవుతుందని తీసాను. బాండీలు, మట్టి పాత్రలు, పాలు కాసుకునే గిన్నెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సెరామిక్ పాట్స్, వాల్ హ్యాంగింగ్స్ చాలా 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 ఉన్నాయి. ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి. గంటలు మ్యారేజ్ అయిన కొత్తలో, కదా, ఒక 5-6 ఇయర్స్ ఉన్నాయి. తర్వాత పొలం నుంచి ఏదో తీసుకొస్తుంటే అత్తయ్య పుల్లలో ఏదో పగిలిపోయిందనమాట. ఉన్నాయి. మా వారు అది తీసుకొచ్చి కూడా చాలా వాటికి డెకరేట్ చేశారు. చూడంగానే గుర్తొచ్చింది. ఇలా లోపలికి వెళ్తుంటే ఇలా లోపల చూడండి, శివుడి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా 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 బాగున్నాయి. దీపాలు, మట్టితో దీపాలు, మట్టితో స్టాండ్స్ అన్నమాట. ఇవన్నీ పైన కలర్ వేశారు. చాలా ఫ్యాన్సీ లుక్గా ఉన్నాయండి. ఒకటైతే నేను అసలు ప్లాస్టిక్ అనుకున్నాను, కానీ అది కూడా మట్టిదేనంట. ఫ్లవర్ వాజ్ చాలా బాగుంది. ఇదేనండి అది. నాకు ప్లాస్టిక్ అనిపించింది, కానీ అడిగితే ఇది కూడా మట్టిదేనంట. చాలా బాగుంది కదండి, ఎంత బాగుందో. ఇక్కడ మనము మెయిన్గా నేను ఎందుకు తీసానంటే, బొమ్మలకలు పెడతారు కదా, దానికి యూజ్ అవుతుంది. సంక్రాంతి వస్తుంది కదా, ముందుగానే వీడియో చేద్దామనేసి ఇక్కడ పూల మొక్కల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారనమాట. దూరం ఏం కాదు ఫ్రెండ్స్, ఆపోజిట్ ఈ లైన్లో ఇది ఉంటే దాని ఎదురుగా పక్కకు ఉంటుందన్నమాట. బయట అన్నీ పెట్టే ఉంటారు. ఇది సంగం జాగర్లముడి దాటిన తర్వాత అండి. ఇవన్నీ కొంచెం చిన్నగా వెళ్తుంటూ చూసుకోవచ్చు. రోడ్డు మీదకే ఉంటాయి, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ చూడండి, కృష్ణుడు రాధాకృష్ణులు ఎంత బాగున్నారో. నేను దగ్గరగా కూడా వీడియో చూపిస్తున్నాను చూడండి. బాగున్నారు కదండి. చాలా 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 బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసరికి బుద్ధుడు కూడా అలానే ఉంటాడు. బుద్ధిగా ఉన్నారనమాట ఒక పిక్లో చూడండి. ఇదిగోండి, సేమ్ అలానే చెట్టు కింద ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. సో బొమ్మలు బాగున్నాయి కదండి అన్నీ. కృష్ణుని బొమ్మలు ఎక్కువ కలెక్షన్ ఉందండి ఇక్కడ. సెరామిక్ పాట్స్ కూడా ఉన్నాయండి, ముందు వస్తాయి చూడండి. సెరామిక్, అవిగోండి సెరామిక్ పాట్స్.